Hi friends, welcome back to the Tech Innovators Network channel. So మన ప్రీవియస్ వీడియోలో వాట్ ఈస్ ప్రోగ్రామింగ్ అండ్ కోడింగ్ తెలుసుకున్నాగా. సో వీడియో ఏంటంటే ప్రీవియస్ వీడియోకి లింక్డ్ అప్ వీడియో. సో ఇన్ దిస్ వీడియో we completely discussed about types of programming languages, what is higher level language, what is lower level language, what are the differences between higher level language and lower level language తెలుసుకుందాం in depth రివ్యూలో. సో మై హాయ్ ఫ్రెండ్స్, ఆల్రెడీ మనం ప్రీవియస్ లెక్చర్లో వాట్ ఈస్ ప్రోగ్రామింగ్ అండ్ కోడింగ్ తెలుసుకున్నాగా. సో ఇప్పుడు ఏంటంటే లో లెవెల్ లాంగ్వేజ్ అంటే ఏంటో చూద్దాం. లో లెవెల్ లాంగ్వేజ్ అంటే ఆల్రెడీ జీరోస్ అండ్ వన్స్ ఫార్మాట్ లో ఉంటుంది అనమాట. ఓకేనా? హియర్ ఐ కెన్ మెన్షన్ 4 స్పెసిఫికేషన్స్ అబౌట్ లో లెవెల్ లాంగ్వేజెస్. ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ ఈచ్ ఆఫ్ దెమ్ బ్రీఫ్లీ. ఫస్ట్ వన్ ఇస్ డైరెక్ట్ కంట్రోల్. సో డైరెక్ట్ కంట్రోల్ అంటే ఏంటి? లో లెవెల్ లాంగ్వేజెస్ ఆర్ వెరీ క్లోజర్ టు ద హార్డ్వేర్ అండ్ సిపియు, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ వెరీ క్లోజ్ గా ఉంటాయి. ఎందుకు? ఆల్రెడీ జీరోస్ అండ్ వన్స్ మెషిన్ కోడ్ లో బైనరీ కోడ్ లో ఉంటుంది కాబట్టి. ఎఫిషియన్సీ వచ్చేసరికి ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన హై లెవెల్ లాంగ్వేజ్ లో ప్రింట్ హాయ్ అని ఇచ్చామనుకోండి, మళ్ళీ ఇది హాయ్ అనేది మళ్ళీ జీరోస్ అండ్ వన్స్ లో కన్వర్ట్ అయ్యి మళ్ళీ మోర్ టైం తీసుకుంటుంది అనమాట ఎగ్జిక్యూషన్ కూడా. బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లో లెవెల్ లాంగ్వేజ్ లో ఆల్రెడీ జీరో అండ్ వన్స్ మెషిన్ లాంగ్వేజ్ లో ఉంటుంది కాబట్టి దేర్ ఈస్ నో నీడ్ టు కన్వర్షన్ ఆఫ్ దిస్ కోడ్ ఆర్ ఎనీ ఇంటర్మీడియట్ స్టెప్స్ ఆర్ నాట్ ఇన్వాల్వ్డ్. ఓకేనా? ఎఫిషియన్సీ ఎక్కువ ఉంటుంది, ఫాస్ట్ గా కంపైలేషన్ కూడా అవుతుంది, ఎగ్జిక్యూట్ అవుతుంది కోడ్. హార్డ్వేర్ స్పెసిఫిక్. సో హార్డ్వేర్ స్పెసిఫిక్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన స్క్రీన్ పైన ఒక సిస్టమ్ హార్డ్వేర్ ఆర్కిటెక్చర్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్కిటెక్చర్ 0100 ఇన్బిల్ట్ అయింది అనుకోండి. అలాగే యాజ్ పర్ సెపరేట్ ఏ హార్డ్వేర్ తీసుకున్నా సిస్టమ్ తీసుకున్నా ఆ సిస్టమ్ అనేది ఒక సెపరేట్ ఆల్గారిథమ్ స్ట్రక్చర్ అనేది డిజైన్ అయి ఉంటుంది అనమాట, జీరోస్ అండ్ వన్స్ ఫార్మాట్ లో. సో దట్స్ వై హార్డ్వేర్ స్పెసిఫిక్. నెక్స్ట్ అనేది కాంప్లెక్సిటీ ఎందుకంటే ఆల్రెడీ కోడ్ ఎలా ఉంటది? జీరోస్ అండ్ వన్స్ ఫార్మాట్ లో ఉంటది అనమాట. జీరోస్ అండ్ వన్స్ ఫార్మాట్ లో ఉంటే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు హ్యూమన్ కాంట్ రీడ్ అండ్ కాంట్ అండర్స్టాండ్ వాట్ యాక్చువల్ ఇన్సైడ్ ద కాన్సెప్ట్. ఓకేనా? ఇప్పుడు మన క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ లో లెవెల్ లాంగ్వేజ్ చూసుకున్నట్లయితే, లో లెవెల్ లాంగ్వేజ్ ఫస్ట్ ఏంటి? మెషిన్ ఓరియంటెడ్. మెషిన్ ఓరియంటెడ్ అంటే ఏంటి? జీరోస్ అండ్ వన్స్ ఫార్మాట్ లో ఉండటం. ఓకేనా? డిఫికల్ట్ టు రీడ్. చెప్పగా జీరోస్ అండ్ వన్స్ ఉంటే ఎవరికైనా హ్యూమన్ కి ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు రీడ్. జీరోస్ అండ్ వన్స్ లో ఉందంటే ఇది ఏంటో చెప్పండి అంటే హ్యూమన్స్ అసలు అర్థం చేసుకోలేం కదా. సో దట్స్ వై డిఫికల్ట్ టు రీడ్ అండ్ రైట్. ఫాస్ట్ ఎగ్జిక్యూషన్ ఎందుకంటే ఆల్రెడీ జీరోస్ అండ్ వన్స్ మెషిన్ అండ్ బైనరీ కోడ్ లో ఉంటుంది కాబట్టి మళ్ళీ ఇంకా బైనరీ కోడ్ లో మార్చాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఫాస్ట్ గా ఎగ్జిక్యూషన్ అవుతుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ లో లెవెల్ లాంగ్వేజెస్. సో ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి దీస్ కెన్ బి categorized into 2 rules. The first one is assembly language, second one is machine code. అసెంబ్లీ లాంగ్వేజ్ వచ్చేసరికి నిమోనిక్స్ అనే కాన్సెప్ట్ వాడతారు అనమాట, సింబాలిక్ రిప్రజెంట్ చేయడానికి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ హై లెవెల్ లాంగ్వేజెస్ లో మనం ఎడిషన్ చేయాలంటే ఎడిషన్ అని ఎలా వాడతామో ఈ నిమోనిక్స్ కాన్సెప్ట్ ఉపయోగించి అసెంబ్లీ లాంగ్వేజ్ లో ఎడిషన్ కు బదులు యాడ్ అని, సబ్స్ట్రాక్ట్ సబ్ అని ఇలా స్మాలర్ రిప్రజెంటేషన్ వాడి కోడ్ రాస్తాను అనమాట. సో దట్ ఈస్ నథింగ్ బట్ అసెంబ్లీ లాంగ్వేజ్. మెషిన్ లాంగ్వేజ్ అంటే తెలుసుగా జీరోస్ అండ్ వన్స్ ఫార్మాట్ లో ఉంది. నెక్స్ట్ వాట్ ఆర్ హై లెవెల్ లాంగ్వేజెస్. హై లెవెల్ లాంగ్వేజ్ అంటే ఏంటి? ఏదైతే మనం స్క్రీన్ పైన చూస్తామో అది హ్యూమన్స్ వెరీ ఈజీ టు అండర్స్టాండ్ అండ్ రీడ్ అండ్ రైట్. సో సింటాక్స్ అనేది వెరీ ఈజీగా అర్థమవుతుంది, ఈజీగా చదవగలం. సో దట్స్ వై హ్యూమన్ రీడబుల్. నెక్స్ట్ అనేది ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అంటే మనకి వేరియస్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉంటాయి అనమాట. విండోస్, ఉబుంటు, లైనక్స్ అలా వేరియస్ మనకి ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటే ఏ ఆపరేటింగ్ సిస్టమ్ తగ్గట్లు సెపరేట్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అనేది ఉంటుంది. సో దట్స్ వై హై లెవెల్ లాంగ్వేజ్ ఆర్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. అబ్స్ట్రాక్షన్ అనేది నెక్స్ట్ వచ్చే స్లైడ్ లో మీకు బ్రీఫ్ లో ఎక్స్ప్లెయిన్ అవుతుంది. సో ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ హై లెవెల్ లాంగ్వేజెస్. హై లెవెల్ లాంగ్వేజ్ అంటే ఫస్ట్ డేటా స్ట్రక్చర్ తీసుకుంటాం. డేటా స్ట్రక్చర్స్ ఎందుకు యూజ్ చేస్తాం? ఇట్ ఈస్ వెరీ ఈజీ టు మ్యానిపులేట్ డేటా ఆఫ్ లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా. ఫర్ ఎగ్జాంపుల్ అరేస్, లిస్ట్స్, డిక్షనరీస్ ఉపయోగించి మనం ఏదైనా లార్జ్ డేటాని ఈజీగా మ్యానిపులేట్ చేయొచ్చు, రిప్రజెంట్ చేయొచ్చు అనమాట. వేర్ వర్ కమింగ్ టు ద కంట్రోల్ ఫ్లో స్టేట్మెంట్స్. ఇప్పుడు ఏవైతే మన రియల్ టైమ్ అప్లికేషన్స్ లో బిగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయిగా. సో బిగ్ ప్రాబ్లమ్స్ అంటే అందులో ఎక్కడ ఎర్రర్ ఉంది, ఎక్కడ ఏం మిస్ అవుతుంది అంటే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు హ్యూమన్. సో దట్స్ వై ఆ బిగ్ ప్రాబ్లమ్ ఏం చేస్తాం? బ్రేక్ డౌన్ ఇంటూ స్మాలర్ పార్ట్స్ లో చేయగానే ఆ స్మాలర్ పార్ట్స్ లో కంట్రోల్ ఫ్లో స్టేట్మెంట్స్, లూప్స్ కానీ
అలాగే కండిషనల్ స్టేట్మెంట్స్ కానీ ఉపయోగించి అక్కడ లాజిక్ ఏం మిస్ అయింది, ఎలా మిస్ అయింది, అక్కడ ఎర్రర్ ఏంటో కూడా ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయడం. నెక్స్ట్ వచ్చేసరికి లైబ్రరీస్ అండ్ ఫ్రేమ్ వర్క్స్. లైబ్రరీస్ అండ్ ఫ్రేమ్ వర్క్స్ ఫర్ ఎగ్జాంపుల్ పైథాన్ లో తీసుకుంటే numpy అండ్ pandas ఇవి ఉండడం వల్ల ఏమవుతుందంటే అబ్స్ట్రాక్షన్ లెవెల్ మీన్స్ ఏదైతే కాంప్లెక్సిటీ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో దాన్ని మన సింప్లర్ స్మాలర్ పార్ట్స్ గా బ్రేక్ డౌన్ చేసి ఆ ప్రాబ్లమ్ లో ఏదైతే ప్రోగ్రామ్ లో ప్రాబ్లం ఉందో ప్రాబ్లం ఈజీగా రీసాల్వ్ చేయగలం. అలాగే ఒక ఏదైనా మనం ఇప్పుడు డెవలప్మెంట్ చేయాలన్నా ఈ ఫ్రేమ్ వర్క్స్ ఉపయోగించి మన చాలా టైం అనేది చాలా రెడ్యూస్ అవుతుంది అనమాట కంపేర్ టు ద లో లెవెల్ లాంగ్వేజెస్. సో దట్స్ ద యూజ్ ఆఫ్ లైబ్రరీస్ అండ్ ఫ్రేమ్ వర్క్స్. సో నెక్స్ట్ వచ్చేసరికి ఎగ్జాంపుల్స్ హై లెవెల్ లాంగ్వేజ్ లో చూసుకుంటాం అయితే పైథాన్ అనేది మోస్ట్లీ పాపులర్ లాంగ్వేజ్ అండ్ ఇట్ కెన్ బి యూజ్డ్ ఇన్ ద వెబ్ డెవలప్మెంట్, డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ప్రెసెంట్ మనం అక్రాస్ ద వరల్డ్ ఎక్కడ చూసినా సరే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ యాజ్ వెల్ యాజ్ ఎంఎల్, ఎన్ఎల్పి న్యాచురల్ లెవెల్ ప్రాసెసింగ్, అలాగే డీప్ లెర్నింగ్, ఈ మ్యాక్సిమం ఈ అన్ని కాన్సెప్ట్స్ అన్ని కూడా బేస్డ్ ఆన్ పైథాన్ తోనే ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి జావా అనేది మనం ఎక్కువ మోస్ట్లీ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, మొబైల్ యాప్స్ డెవలప్మెంట్ లో ఎక్కువగా యూజ్ చేస్తాం. సిఆర్ స్టాక్ అనేది పవర్ఫుల్ లాంగ్వేజ్ డెవలప్డ్ బై మైక్రోసాఫ్ట్. ఇది ఎక్కడ యూజ్ చేస్తాం? విండోస్ అప్లికేషన్స్, వెబ్ సర్వీసెస్ అండ్ గేమ్ డెవలప్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మోస్ట్ పాపులర్ గేమ్ మీద ఉంది పబ్జీ తీసుకున్నట్లయితే పబ్జీ కూడా సిఆర్ స్టాక్ పైన మేడ్ అయ్యింది అనమాట. దీన్ని ఉపయోగించి మేడ్ చేశారు. సో నెక్స్ట్ డిఫరెన్సెస్ బిట్వీన్ లో లెవెల్ లాంగ్వేజ్ అండ్ హై లెవెల్ లాంగ్వేజ్ చూసుకున్నట్లయితే ఫస్ట్ వన్ అబ్స్ట్రాక్షన్ లెవెల్. అబ్స్ట్రాక్షన్ లెవెల్ ఆల్రెడీ మీకు చెప్పాలి. లో లెవెల్ లాంగ్వేజ్ అనేది జీరోస్ అండ్ వన్స్ ఫార్మాట్ లో ఉండడం వల్ల ఇట్ ఈస్ వెరీ నియర్ టు ద క్లోజర్. ఓకేనా? అలాగే బై కమింగ్ టు ద హై లెవెల్ లాంగ్వేజ్ ఏంటంటే ఇట్ కెన్ బి వెరీ ఈజీ టు అండర్స్టాండ్. ఓకేనా? రైట్ అండ్ రీడబుల్. సో దట్స్ వై ఇట్ ఈస్ వెరీ క్లోజర్ టు ద హ్యూమన్స్. అండ్ అబ్స్ట్రాక్షన్ లెవెల్ వచ్చేసరికి ఏమైనా కాంప్లెక్సిటీ ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, డేటా స్ట్రక్చర్స్, అరేస్, లింక్డ్ లిస్ట్స్, అలాగే పాండ్, సో నంపైస్ ఏవైతే ఫ్రేమ్ వర్క్స్ ఏవైతే ఫంక్షన్స్ ఉన్నాయో వాటిని ఉపయోగించి మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో దట్స్ ద మీనింగ్ ఆఫ్ అబ్స్ట్రాక్షన్ లెవెల్. నెక్స్ట్ వచ్చేసరికి పోర్టబిలిటీ. ఆల్రెడీ మీకు ముందే చెప్పాలి. హై లెవెల్ లాంగ్వేజ్ వచ్చేసరికి ఏవైతే ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉన్నాయో ఆపరేటింగ్ సిస్టమ్స్ తగ్గట్టు సెపరేట్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ బేస్ అయి ఉంటుంది అనమాట. సో దానివల్ల మనం ఏదైనా ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అయి ఉండడం వల్ల మోర్ పోర్టబుల్. అండ్ లో లెవెల్ లాంగ్వేజ్ వచ్చేసరికి ఏవైతే చెప్పగా స్పెసిఫిక్ ఆల్గరిథం హార్డ్వేర్ ఆర్కిటెక్చర్స్ అనేది బేస్ అయ్యి ఉంటుంది. సో దట్ ఈస్ నథింగ్ బట్ పోర్టబిలిటీ. సో రీడబిలిటీ విషయానికి వస్తే మనం ఏదైతే స్క్రీన్ పైన చూస్తున్నామో ఇదంతా కూడా హై లెవెల్ లాంగ్వేజ్. సో హై లెవెల్ లాంగ్వేజ్ హ్యూమన్స్ అనేది ఈజీ టు అండర్స్టాండ్, ఈజీ టు రైట్ అండ్ రీడబుల్ కంపేరింగ్ టు ద లో లెవెల్ లాంగ్వేజ్. ఓకేనా? లో లెవెల్ లాంగ్వేజ్ మోర్ డిఫికల్ట్ టు అండర్స్టాండ్, ఎందుకు జీరోస్ అండ్ వన్స్ లో ఉంటుంది కాబట్టి. ఎగ్జిక్యూషన్ స్పీడ్ వచ్చేసరికి లో లెవెల్ లాంగ్వేజ్ ఆల్రెడీ బైనరీ కోడ్, మర్చెంట్ కోడ్ లో ఉంటుంది కాబట్టి దేర్ ఈస్ నో నీడ్ టు కన్వర్షన్ ఆఫ్ దిస్ కోడ్. ఓకేనా? ఏ ఇంటర్మీడియట్ స్టెప్స్ కూడా ఇంకా అవసరం లేదు, డైరెక్ట్ ఎగ్జిక్యూషన్ అనేది అయిపోతుంది. బట్ వైల్ కమింగ్ టు ద హై లెవెల్ లాంగ్వేజెస్, ఫర్ ఎగ్జాంపుల్ ప్రింట్ పైథాన్ ఇచ్చామనుకోండి, ప్రింట్ పైథాన్ ఇస్తే మళ్ళీ పైథాన్ అనేది జీరోస్ అండ్ వన్స్ లో కన్వర్ట్ అయ్యి ఇవన్నీ కూడా మోర్ స్టెప్స్ తీసుకుంటుంది, మోర్ టైం కూడా తీసుకుంటుంది. సో డెవలప్మెంట్ టైంకి వస్తే, సో డెవలప్మెంట్ టైంలో ఏదైతే హై లెవెల్ లాంగ్వేజెస్ ఉన్నాయో, ఏవైతే ఇప్పుడు ప్రెసెంట్ మన ఫంక్షన్స్, మెథడ్స్, అలాగే ఫ్రేమ్ వర్క్స్ ఉపయోగించి మన డెవలప్మెంట్ టైంని హై లెవెల్ లాంగ్వేజ్ లో చాలా రిడ్యూస్ చేయొచ్చు when compared to the low level languages. సో టైప్స్ ఆఫ్ లాంగ్వేజ్ వచ్చేసరికి ఫస్ట్ వన్ ఏంటి? ప్రొసెసర్ లాంగ్వేజ్. ప్రొసెసర్ లాంగ్వేజ్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ సి తీసుకుంటే సి అనేది లైన్ టు లైన్ చెక్ చేస్తుంది కాబట్టి సి ఈజ్ ఏ ప్రొసెసర్ లాంగ్వేజ్. నెక్స్ట్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజ్ అంటే ఏంటి? పైథాన్ అండ్ జావా. పైథాన్ అండ్ జావా ఎందుకంటే ఇవి మోస్ట్లీ ఇవన్నీ కూడా ఆబ్జెక్ట్ అండ్ క్లాస్ పైన డిపెండ్ అయ్యి ఉంటాయి అన్నమాట. సో ఆబ్జెక్ట్ అండ్ క్లాస్ పైన డిపెండ్ అయ్యి ఉండడం వల్ల దీనికి మన ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజ్ అంటారు. ఆబ్జెక్ట్ అండ్ క్లాస్ అంటే ఏంటంటే డోంట్ వరీ అబౌట్ ఇట్, నేను ఆల్రెడీ ప్రోగ్రామింగ్ సిరీస్ ఎప్పుడైతే స్టార్ట్ చేస్తా అవన్నీ కూడా నేను బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మళ్ళీ ఫంక్షనల్ లాంగ్వేజెస్. సో ఫంక్షనల్ లాంగ్వేజెస్ అంటే ఏంటంటే లాంగ్వేజెస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇస్కో, హ్యాస్కల్ తీసుకున్నట్లయితే ఈ ఫంక్షన్స్ మెయిన్లీ ఏంటి, ఈ ప్రోగ్రామ్స్ అన్ని కూడా మెయిన్లీ ఏంటంటే ఫంక్షన్స్ పైన డిపెండ్ అయ్యి ఉంటాయి. సో దట్స్ వై వీఆర్ కాలింగ్ ఫంక్షనల్ లాంగ్వేజెస్. సో స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ వచ్చేసరికి మనం ఏదైతే ఫ్రంట్ అండ్ వెబ్ డెవలప్మెంట్ సైడ్ వస్తే HTML, PHP ఇవైతే ఏవైతే చూస్తాం, జావా స్క్రిప్ట్, ఇవన్నీ కూడా మోస్ట్లీ స్క్రిప్టింగ్ అండ్ మార్కప్ లాంగ్వేజెస్. ఓకేనా? సో దిస్ ఈస్ వాట్ ఆల్ అబౌట్
programming series, guys, types of languages and low level languages and high level languages. If you do like our content, please do subscribe Tech Innovators Network channel and share with your friends.